ఒక్కొక్క బీర్ పైన మరి 30 రూపాయలు 40 రూపాయలు అదనపు భారం పడుతుంది. ఆ భారంని మా వాళ్ళు వారు అనేక విధాలుగా వారి బాధను పంచుకోవడం జరిగింది నాతోని. సో వారి బాధను మరి ప్రజావాణిలో ప్రభుత్వానికి, ఎందుకంటే ప్రజాప్రభుత్వం కనుక వారికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో వారి భావాలన్నిటిని కూడా ఒక లిఖిత రూపకంగా ప్రభుత్వానికి కూడా దరఖాస్తు అర్జీ ఇవ్వడం జరిగింది. సో సాధారణంగా ఒక బీరు తయారయ్యడానికి ఒక కాస్ట్ వచ్చి ఒక 24.5 రూపాయలు పడుతుంది. దానికి మొన్న ఆ కంపెనీలు కొంచెం రేటు పెంచమని చెప్పేసి అడగడం వల్ల ఒక 3.5 రూపాయలు అదనం పెంచమన్నారు. 28 రూపాయలకు ఒక బీరు తయారవుతుంది. సో అమ్మేవాడికి ఒక 22 రూపాయల లాభం చూసుకుంటే 50 రూపాయలకే ఒక బీరు వస్తుందండి. మిగతాదంతా ప్రభుత్వ లాభమే. 180 రూపాయల బీరులో ఒక 50 రూపాయలు ఖర్చు పోతే 130 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయంగా వస్తుంది. ఇంత ఆదాయం కాకుండా కనీసం ఒక 100 రూపాయలకు బీర్ చేస్తే బాగుంటుందన్న. ఎండాకాలం వస్తుంది కనుక తాగకుండా ఉండలేము. అలవాటు అయింది కనుక శారీరక నొప్పుల కోసము, నిద్ర రాకను, అనేక టెన్షన్ల కోసము మేము బీరు తాగాలనుకుంటాం. పని చేసి వచ్చి నేను తాగానండి. దగ్గర సంబంధం లేదు. అయినప్పటికీ కూడా మా మిత్రులు ఉన్నారు, వాళ్ళ బాధలు చెప్తూ ఉన్నారు. కలుస్తుంటాము వాట్సాప్లో కానీ ఫోన్ ద్వారా కానీ. కలుస్తూ ఉన్నప్పుడు వారు మాట్లాడుకుంటున్న అంశం, చర్చించుకుంటున్న అంశము నా దృష్టికి వచ్చింది. నేను వారిని అడిగాను, అసలు నిజమేనా, మీకు ఇది ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా అంటే ఖచ్చితంగా ఉందన్న. ఒక 30 రూపాయలు మా నుంచి అదనంగా పోతే 10 రూపాయల పాల ప్యాకెట్ వస్తుంది, 10 రూపాయల పెరుగు ప్యాకెట్ వస్తుంది. నాకు 2 పిల్లలు ఉన్నారు. 5 పిల్లలకి 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ కొని రోజు బ్యాగులు వేసి బడికి పంపిస్తాడట. అంటే ఒక 3 అంశాలు ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ ఇచ్చింది. ఒక మిడిల్ క్లాస్ కానీ లో క్లాస్ కానీ 30 రూపాయలు అనేది అది చాలా బర్డెన్ అయిన అంశం. ఆ అంశాలను అన్నింటినీ కూడా వారి బాధలను తీసుకున్న తర్వాతనే, తెలిసిన తర్వాతనే వారి బాధలను అన్నింటినీ కూడా మనం దరఖాస్తు రూపంలో ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వారు కూడా తీసుకున్నారు, అక్నాలెడ్జ్మెంట్ చేశారు. నా ఫోన్ నెంబర్కి మెసేజ్ కూడా దరఖాస్తు రిసీవ్ చేసుకున్నట్టుగా ఇవ్వడం జరిగింది. సో అక్కడక్కడ కూడా మా మిత్రులు అది ఇచ్చిన తర్వాత కూడా మా వాళ్ళు అనేకంగా ఏకం కావాలన్నా మనం కూడా మన యొక్క బల నిరూపణ చేసుకుందామా, ఏ రకంగా ఎట్లన్నా చేసి ప్రభుత్వానికి గట్టిగా చెప్పన్నా ఖచ్చితంగా మనం ఇది తగ్గించాలి. ఇది మాకు ఆర్థిక భారమే. ఉన్నోడు అంటే తాగుతాడు, డబ్బులు ఉన్నోడు, కానీ డబ్బులు లేనోడు, రోజు కూలీ చేసుకునేటోడు, పని చేసుకుని బతికేటోడు 30 రూపాయలు 40 రూపాయలు పెంచడం అనేది ఇది మాకు అన్ని రకాలుగా మా కుటుంబం మీద ఆర్థిక భారము, అధిక భారమే అన్న. ఖచ్చితంగా నువ్వు మంచి మాట చెప్పినావు, మంచి విషయాలు చెప్పినావు, మా మనసులో ఉన్న భావాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినావు అన్న అని చెప్పేసి వాళ్ళు అనేక మంది నాకు కూడా ఫోన్లు చేయడం, ఇచ్చిన తర్వాత కూడా చాలామంది నాకు ఫోన్లు చేసి కరెక్ట్ చెప్పిరన్న, మా మనసులో బాధలు ప్రభుత్వానికి తెలియజెప్పారు. ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాల్సిందే. దిగి రాకపోతే రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో మనం ఇంకేదన్నా నిర్ణయం తీసుకొని కూడా గట్టి ప్రయత్నం మనం ముందుకు తీసుకుపోదాము. అవసరమైతే సభ పెడదాము, లేకుంటే పార్టీ పెడదాము. మనమే ఒక పార్టీ పెట్టి అయినా మన పార్టీతోనే మనమే అధికారంలోకి వచ్చి మనకు నచ్చిన రేట్లు మనం నిర్ణయించుకుందామని చెప్పేసి కూడా రకరకాల అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు మా ఆనెస్ట్ ట్యాక్స్ పేయర్స్, మా మద్యం ప్రియులు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు శక్తి ఉంది, యుక్తి ఉంది, ఆలోచన ఉంది. ఏదో శారీరక బడలిక కొంచెం తీర్చుకోనికి కొంచెం తీసుకుంటుండొచ్చు, కానీ తీసుకున్నంత మాత్రాన వారికి ఆలోచన లేదు, తెలివి తక్కువ గారని భావించాల్సిన అవసరం ఎవరికి కానీ ఏ ప్రభుత్వానికి కానీ లేదు. దయచేసి మరి ఇప్పటికి కూడా అనేక పార్టీలు ఇది చోద్యం చూస్తున్నాయి. 15% మద్యం బీరు మీద రేట్లు పెంచితే అన్ని పార్టీలు చూస్తున్నాయి తప్ప మరి మద్యము ప్రియుల తరఫున, ఆనెస్ట్ ట్యాక్స్ పేయర్ తరఫున ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు కూడా బహిరంగంగా మీడియా ముఖంగా ఎప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రభుత్వాన్ని ఖండించిన దాఖలాలు ఏ పార్టీ చేయట్లేదు, ఏ అధ్యక్షుడు చేయట్లేదు. దయచేసి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఆనెస్టీ ట్యాక్స్ పేయర్స్ము, ఉద్దరలేని ఉత్తమ కస్టమర్లము. మేము ప్రభుత్వాన్ని సారే పెద్ద కొడుకు లాంటి వాళ్ళం. అలాంటిది మాకు ఇవాళ అన్యాయం జరుగుతుంది. 15% పెంచడం వల్ల మాకు అధిక ఆర్థిక భారం పడుతుంటే కూడా అన్ని పార్టీ నాయకులు, అందరు అభ్యర్థులు చూస్తూ ఉన్నారు తప్ప దీని మీద ప్రభుత్వాన్ని అడగట్లేదు, నిలదీయట్లేదు. మీరు ఇది ఈ రకంగానే మీ మౌనాన్ని ప్రదర్శిస్తే మా శక్తి ఎంతో మేము రానున్న ఎన్నికల్లో మా ఓటు ద్వారా మిమ్మల్ని ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచుతామని చెప్పేసి మా వాళ్ళందరిలో కూడా పట్టుదల పెరుగుతుంది. రానున్న రోజులలో మేము తీసుకునే నిర్ణయాలతోని అప్పుడు మీ బతుకులు ఆధారపడతాయి అని చెప్పేసి కూడా మా మద్యం ప్రియులందరూ అన్ని పార్టీ నాయకులను ఏకగ్రీవంగా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, మా మద్యం రేట్లు దించాలి, 100 రూపాయలకే బీరు వచ్చేటట్టుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మద్యం ప్రియులందరి తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటు ప్రభుత్వాన్ని కానీ, అటు పాలకు ప్రతిపక్ష నాయకులు కానీ, అన్ని పార్టీలు కానీ ఎవరైతే ఈ అంశం మీద నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే ఈ అంశాన్ని ప్రస్తావించారో, ఎవరైతే ఈ అంశం మీద ప్రభుత్వాన్ని అడగరో వారిని మేము దృష్టిలో పెట్టుకున్నాం. రానున్న రోజుల్లో మేమేంటో అనేది నిరూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మద్యం నిషేధించడం చూసినాం, కానీ మద్యం మీద రేట్లు పెంచడం మిమ్మల్ని చూస్తున్నాం.
రేట్లు తగ్గించడం అని. తగ్గించాలి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి మద్య నిషేధం చేసేంత దమ్ము ధైర్యం ఇప్పుడు వెళ్తున్న ప్రభుత్వానికి లేదు. మద్య కంట్రోల్ చేస్తామని చెప్పేసి ఒక ఎన్నికలలో ప్రచారం చేసిర్రు. కానీ ఈరోజు కూడా మరి బెల్ట్ షాపులు ప్రతి ఊర్లో అనేక బెల్ట్ షాపులు ఇంకెక్కువ అయినాయి. ఆటోలలో సప్లై చేస్తున్నారు. సరిపోతలేదు, తాగేటోళ్ళకి అందుబాటులో దొరకలేవు అని చెప్పేసి ఇంకా ఆటోలలో కాటన్లు తీసుకుపోయి ఇంకా అందుబాటులో పెట్టేసి ఆ రకంగా మద్యాన్ని ఇంకా ఎక్కువ పెంచి పోషిస్తుంది ఈ ప్రభుత్వము. కనుక మరి మద్య నియంత్రణకి కానీ మద్య నిషేధానికి కానీ మద్య కంట్రోల్ కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నట్టుగా ఈ ప్రభుత్వం నుంచి మనకు కనపడట్లేదు. కనీసం రేట్లన్నా కొంచెం తగ్గించినట్టయితే పేదవాడికి, మిడిల్ క్లాస్ వానికి ఓ 50 రూపాయలు లబ్ధి చేకూర్చిన వాళ్ళు అవుతారు అనే ఉద్దేశంతో ఈరోజు అట్లీస్ట్ మీకు ఎట్లాగో నిషేధం చేసే దమ్ము ధైర్యం లేదు, అట్లీస్ట్ ధరలన్నా తగ్గించమని చెప్పేసి మా మద్యం ప్రియుల తరఫున వేడుకుంటున్నాం.